ఈ రోజు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాలర్ గర్వంగా ఎగరేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక సామాన్య కుటుంబానికి నరకం చూపించేది ఏంటో తెలుసా? ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ. అడ్మిషన్ ఫీజ్, డెవలప్మెంట్ ఫీజ్, బుక్స్, యూనిఫామ్స్ అంటూ లక్షల్లో పిండేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి ఇద్దరు యంగ్ లీడర్స్ రంగంలోకి దిగారు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ అక్కడ ప్రైవేట్ స్కూళ్లకు గట్టి షాక్ ఇస్తే, ఇప్పుడు అదే రూట్లో ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ కూడా సంచలన నిర్ణయానికి రెడీ అయ్యారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై ఈ ఇద్దరు నాయకులు జరుపుతున్న ఈ యుద్ధం ఏంటి, అసలేం జరగబోతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా తమిళనాడులో ఏం జరిగిందో చూద్దాం. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన దళపతి విజయ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా తమ మెయిన్ గేట్ దగ్గర నోటీస్ బోర్డుల మీద పబ్లిక్గా డిస్ప్లే చేయాలని ఆర్డర్ చేశారు. అంతేకాదు, స్కూల్ వెబ్సైట్ అడ్మిషన్ ఫామ్లో కూడా క్లాస్ వైజ్ ఫీజు ఎంతో క్లియర్గా ముద్రించాలి అన్నారు. ఒకవేళ ఏ స్కూల్ అయినా సరే ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజు కంటే ₹1 ఎక్కువ వసూలు చేసినా, ఎలాంటి హిడెన్ ఛార్జీలు వేసినా దెబ్బకి ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామని విజయ్ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో తమిళనాడులో మిడిల్ క్లాస్ పేరెంట్స్ విజయ్కి జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ మన ఆంధ్రప్రదేశ్లోకి కూడా రాబోతోంది. అమరావతిలో పాఠశాల విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ ఫీజుల నియంత్రణ అంశం తెరపైకొచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా ప్రైవేట్ స్కూళ్లను వదిలేసి 1 లక్షకు పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ఇది ఒక రికార్డ్. అయితే ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేయడంతో పాటు ఇంకా ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా చూడాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. అందుకే ఏపీలోని ప్రైవేటు పాఠశాలలో వసూలు చేస్తున్న అధిక ఫీజుల నియంత్రణపై తక్షణమే ఒక సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేలా త్వరలోనే బలమైన జీవో తీసుకురావడానికి లోకేష్ కసరత్తులు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్. ఇద్దరి ఆలోచన విధానం కూడా ఒకేలా ఉంది. తమిళనాడులో విజయ్ ఆల్రెడీ ల్యాండ్ మార్క్ డైరెక్టివ్తో యాక్షన్లోకి దిగిపోతే, ఏపీలో లోకేష్ దానికి తగ్గకుండా స్టడీ ఆర్డర్స్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు పేరెంట్స్ను మార్చకుండా, హిడెన్ ఫీజులు వసూలు చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడమే ఈ ఇద్దరి మెయిన్ టార్గెట్. చదువు అనేది వ్యాపారంగా మారకూడదు. ప్రతి పేదవాడికి, మధ్యతరగతి వాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అనేదే లోకేష్ విజయ్ల సంకల్పం. తమిళనాడులో దళపతి విజయ్ ఫీజులు తగ్గించేలా తీసుకున్న నిర్ణయం, అలాగే ఏపీలో మంత్రి లోకేష్ ప్రైవేట్ ఫీజుల నియంత్రణ కోసం వేస్తున్న అడుగులు నిజంగా అభినందనీయం. మరి ఈ ఇద్దరు నాయకులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఏపీలో కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గాలా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.